ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వాక్యం. మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో చేస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, మనము ఏది అడిగినా దేవుని వలననే మనకు దొరుకుతుందని. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నిజంగా ఆయనని ఏది అడిగితే అది ఆయన మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, మేము ఏండ్ల తరబడి అడుగుతున్నాం కానీ కొన్ని పొందుకోలేకపోతున్నాము, ఏండ్ల తరబడి దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కానీ మా జీవితంలో కార్యాలు జరగట్లేదని. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఏది కావాలంటే అది నన్ను అడగండి, నేను మీకు ఇస్తానంటున్నాడు. అయితే మన జీవితంలో కార్యం ఎందుకు జరగట్లేదంటే, దేవుని బిడ్డలారా, ఆ పై వాక్యం 20వ వాక్యం మనం గమనించినట్లయితే, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందమని. దేవుని బిడ్డలారా, ఒకవేళ మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట మనం ధైర్యము గలవారం అగుదము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా ఆయనను అడిగి ఎప్పుడు పొందుకుంటామంటే, మన హృదయము దేవుని ఎదుట దోషారోపణ చెయ్యకపోతే, మన మనస్సాక్షి సరిగ్గా ఉన్నట్లయితే తప్పక దేవుని సన్నిధిలో మనం ధైర్యంగా ఆయనను అడగగలుగుతాం. అంతేకాదు, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుని సన్నిధిలో మనం అడిగినవన్నీ మనం పొందుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఏదేది అడుగుతున్నామో వాటన్నిటికీ కూడా మనం జవాబు పొందాలంటే, మొట్టమొదటిగా మన హృదయము మన యందు దోషారోపణ చేయకూడదు. మనం ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన ఆజ్ఞలను గైకొనాలి. మూడవదిగా ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేయాలి. ఒక్కసారి ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? మన హృదయములో కొంచెమైనా దేవునికి అయిష్టమైన వాటికి స్థానం ఉందా? నిజంగా మన హృదయము మనల్ని మనం పరీక్షించుకుందామండి. మన హృదయము ఎక్కడెక్కడ ఏ పరిస్థితిలో అది దోషారోపణ చేస్తుందో. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ హృదయం ఈ ఉదయకాల సమయంన ఏ పరిస్థితిలో దోషారోపణ చేస్తుంది, ఏ పరిస్థితిలో నీవు అసమాధానంగా ఉన్నావు, ఏ పరిస్థితుల్లో దేవుని ఆజ్ఞలు మరి పాటించలేని స్థితిలో నీవు ఉన్నావు, ఏ స్థితి నిన్ను దేవునికి దూరం చేసిందో వాటన్నిటిని ఒకసారి పరీక్షించుకొని దేవుని సన్నిధిలో విడుదల పొంది నిజంగా ఒక మంచి మనస్సాక్షి కలిగి ధైర్యంగా ఆయన సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు తప్పక నీవు అడిగినదంతా కూడా నువ్వు పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో కూడా యెహోషువ కాలంలో యెహోషువ నిజంగా విజయాన్ని పొందుతూ మరి ఏ రాజ్యం మీదికి యుద్ధానికి వెళ్ళినా దేవుడు అతనికి జయాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అయితే ఒకానొక సమయంలో ఒక చిన్న పట్టణాన్ని ఓడించలేకపోయాడు. హాయి పట్టణం మీద జయం పొందలేకపోయాడు. నిజంగా దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఏంటయ్యా ఇది, పెద్ద పెద్ద రాజ్యాలను మా చేతికి అప్పగించారు, ఈ చిన్న హాయి పట్టణంలో మేము ఓటమిని అనుభవించాము, దానికి కారణం ఏంటయ్యా అని అడిగినప్పుడు నిజంగా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, నీ యొక్క సమాజపు వారిలో నీవు నడిపిస్తున్నటువంటి ప్రజలలో మరి ఒక వ్యక్తి నేను నా దృష్టికి ఇష్టము లేని కార్యం చేశాడు. మరి నేను ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాను, మరి ఏ అపవిత్ర వస్తువులైతే నేను తీసుకోకూడదన్నానో ఆ అపవిత్రమైన వస్తువులను అతడు దొంగిలించాడు అని చెప్పినప్పుడు నిజంగా యెహోషువ వచ్చి ఎవరు ఆ వ్యక్తి అని మరి పరిశీలన చేసి ఆకానును కనుగొని రాళ్లతో కొట్టి చంపాడు. ఆ తరువాత మరలా హాయి పట్టణం మీదికి యుద్ధానికి వెళ్తే జయం పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం అడిగినది పొందుకోలేకపోతున్నామో, ఎందుకు అపజయ పాలవుతున్నామో దాన్ని మనం పరిశీలించి దాన్ని మనం ఛేదించగలిగితే, దాన్ని మనం నివారించగలిగితే, ఆకాను లాంటి స్వభావాన్ని మనం తీసివేయగలిగితే దేవుని బిడ్డలారా తప్పక జయం మన సొంతం అవుతుంది. అప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏది అడిగితే
అడిగితే దేవుడు అది మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి పరిశీలన చేసుకొని ఏ విషయంలో నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుందో వాటినెల్లను నువ్వు శుద్ధి చేసుకొని దేవుని సన్నిధిలో మరలా అడుగు. తప్పక ఆయన నీవు అడిగినదంతా నీకు దయచేయబోతున్నాడు. అందరం కూడా విశ్వాసంతో ఒక శుద్ధ హృదయముతో ఆయన ఆజ్ఞల జాడల్లో నడుస్తూ ధైర్యంగా ఆయన సన్నిధిలో మనం అడుగుదాం, అడిగినవన్నీ కూడా పొందుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభా, అయ్యా మీరు ఏది అడిగితే అది నా వలన మీకు దొరుకుతుందన్నారు. నిజమే ప్రభా, మనుషుల వలన దొరకంది, కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఇవ్వలేనిది మీ దగ్గర మాకు దొరుకుతుంది నాయన. ఎప్పుడు ఇది సాధ్యమంటే ఇదిగో నాయన, మా హృదయము మా ఎడల ఏ దోషారోపణ చేయకపోతే, మీ ఆజ్ఞల జాడలో మేము నడుచుకుంటే, మీకు ప్రీతికరంగా మేము జీవిస్తే మేము ఏది అడుగుతా అది ఇస్తానన్నావు. ఉదయకాల సమయంలో అటువంటి మంచి మనస్సాక్షి, మంచి హృదయము అయ్యా ప్రతి ఒక్కొక్కరికి దయచేయమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.